వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీపీ కార్యాలయంతో పాటు నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో పాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకుల డి తజుద్దీన్, వంగల విద్యాసాగర్, యనమాల మంజుల, షబానా మహమ్మద్, జ్యోతి, మల్కల కవిత, మూల జయపాల్ తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी 1944 ఆగస్టు 20వ తారీఖు నాడు ముంబైలో మన మాజీ ప్రధానమైనటువంటి రాజీవ్ గాంధీ గారు జన్మించడం జరిగింది. వారు 1984లో అత్యధిక మెజారిటీతో 420 సీట్లతో ఆయన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాంకేతిక విప్లవం మనం ఏదైతే అంటా ఉన్నామో అదేవిధంగా సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు టెలికాం వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కానీ ఈరోజు మనం ఇంత సౌకర్యంగా వాటిని వాడుకుంటున్నామంటే దానికి గొప్ప కారణం రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు 73, 74 అధికారం కావచ్చు స్థానిక సంస్థలకు నేరుగా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్కి అకౌంట్లో ఖాతాలో డబ్బులు పడ్డాయి అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిండు, ఎన్నో వ్యవస్థలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నదంటే కూడా వారు వేసినటువంటి బాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్దులై పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పద్మాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్.